ఇది స్కైతీ అండి. ఇది పామాయిల్ తోట. నా పేరు నరసింహారెడ్డి. ఈ పామాయిల్ తోటలో ఇది చాలా ఉపయోగంగా ఉంది. ఏం ఉపయోగం దీంతో అంటే, ఒక మాట చెప్పాలంటే, నేను తోటలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ ఇదే తీసుకుంటా చేతిలోకి. ఇది లేకుంటే అసలు నేను తోటలో తిరగను. మళ్ళీ నేను ఎంతసేపు తోటలో తిరిగినో అంతసేపు ఇది నా చేతిలో ఉండవలసిందే. ఎందుకంటే తోటలో మొత్తం గడ్డి అది ఉంటుంది కదా, పురుగు పూసి ఉంటుంది. ఏ దానికైనా ఇది ఉంటుంది. అయితే కొడవలి కంటే ఇది చాలా బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఈ పామాయిల్ చెట్టు ఉందనుకోండి, సపోజ్ ఈ డ్రిప్ పోస్తుందా లేదా చూడాలంటే, అదే మామూలుగా అయితే మనం ఇక్కడ చేయి పెట్టి అటు ఇటు చూడాల్సి వస్తుంది. అదే ఇది ఉంటే మట్ట చూసుకోవచ్చు. ఇంకో డ్రిప్ చూడండి, ఇది ఆడ పడిపోయినది. అప్పుడు మళ్ళీ దీన్ని మనం సరి చేసుకోవచ్చు. ఇది కాక ఇంకా ఏమన్నా దొండ తీగలు ఇట్లా ఉంటాయి అనుకోండి, ఈ దొండ తీగలు ఉంటే ఇది కొంచెం జంపు ఉంది కాబట్టి మనకు మంచిగా దీంతో చూడండి గుంజేయచ్చు. దొండ తీగలు కానీ ఇట్లాంటి ఏదైనా చెట్లు ఉంటే గుంజేయచ్చు తీగలన్నీ. చూడండి ఇది తీగ మనం చేయి పెట్టే అవసరం లేదనమాట. ఎందుకంటే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది ఇది దీంతో. ఎక్కడెక్కడ ఇట్లా కట్ చేసేస్తే కథ తీగ ఎండిపోతుంది ఎక్కడిదక్కడ. లేదు ఒక్కోసారి ఏదైనా మట్ట మనకు ఇది చూడండి మట్ట ఇరిగిపోయింది, ఇది ఏమైనా అడ్డం ఉందనుకోండి, దీంతో ఇక్కడి నుంచే మనం కట్ చేయొచ్చు అనమాట. ఇది చూడండి ఈ కట్ అయిన మండ కూడా మళ్ళీ మనం దీంతోనే చెయ్యి లోపలి పెట్టే అవసరం లేకుండా ఇది చాలా సేఫ్టీగా పనిచేస్తుంది అనమాట. మళ్ళీ ఈ గడ్డిలో చేయి పెట్టకూడదు కాబట్టి, ఏదైనా ఉంటుంది అందులో కాబట్టి చేయి పెట్టకుండా ఇది పనిచేస్తుంది. ఇంకేదన్నా చెత్త చెదారం ఇట్లా ఉందనుకోండి, సపోజ్ ఇట్లా ఈ చెట్టు ఏదైనా చెత్త ఇట్లా ఉంది, ఆ డ్రిప్ సరిగ్గా కనపడలేదు అనుకోండి, దీంతో క్లియర్ చేసుకోవచ్చు ఈజీగా. మనం దీంతో ఈజీ క్లియర్ చేసుకోవచ్చు. సేఫ్టీ ఉంటుంది. ఏదైనా మనకి ఇక్కడ ఏదైనా చేలో పాము ఏదైనా పురుగు ఏదైనా ఉన్నా కానీ మనకి ఇబ్బంది లేదు. దీంతో క్లియర్ చేసుకోవచ్చు. ఇట్లా ఏదైనా దొండ తీగ ఉంటుంది కట్ చేసేసి ఇట్లా. కాబట్టి ఇది చాలా సేఫ్టీ ఉంటుంది. మీరందరూ వీర్రాఘవరెడ్డి గారిని సంప్రదిస్తే వారి దగ్గర ఈ అందుబాటులో ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. మంచి